వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శనివారం పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక 23వ వార్డులో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ పూజ కార్యక్రమాలు తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ బీసీసీల అధ్యక్షులు పణిదపు దుర్గా, మాజీ కౌన్సిలర్ పెనుపాటి రవీంద్ర, ఆర్ఎంపీ శివ, చెట్టుపల్లి శ్రీను, చెన్ను నాగేశ్వరరావు, లక్ష్మణ్, మల్లిక, ఏ రాజా, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన స్థానిక తెనాలి నియోజకవర్గం నందు 23వ వార్డు నందు తోటా సీను గారు, మరి అదేవిధంగా చెట్టుపల్లి సీను గారు, మల్లిక గారు ఇక్కడ మనకి ఆరోగ్య సేవలు అందిస్తున్న మన శివగారు కానీ వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి ఉత్సవాలు మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జయప్రదంగా చేయాలని, అదేవిధంగా అన్ని కులాలు మతాలకు మత సామరస్యంతో ఇక్కడ చక్కగా మెలిగి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ నేను 23వ వార్డు తరఫున ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టుకున్నాను కనుక పూజా కార్యక్రమం అంతా చేపట్టుకున్నాను కనుక ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి 23వ వార్డు కింద నాకు సహకరించి భక్తులు అందరూ సహకరించి కొద్దిగా అందరూ నాకు చేదోడు వాదోడుగా ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. విశేష అభిషేకములు, తమలపాకులతో అర్చనలు, హారతి కార్యక్రమం కన్నుల పండుగ జరిపారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో రామనాథ గౌతమ్, గడ్డం లక్ష్మీ కిరణ్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, హేమంత్ సాయి కుమార్, యుగంధర్ వెంకట సాయి, శివసాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నెహ్రూ రోడ్లో వెంచేస్తున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి సందర్భంగా మన దేవస్థానంలో ఈరోజు స్వామివారికి విశేష అభిషేకము, తదుపరి తమలపాకులతో స్వామివారికి అర్చన, ఆ తదుపరి 11 గంటలకు విశేష హారతులు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారికి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాము. పట్టణ నాజర్పేటలోని శ్రీ సీతారామ మందిరం నందు హనుమత్ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భముగా త్రయాహనిక దీక్షగా 30వ తారీఖు గురువారం నిమ్మకాయల అలంకారం, సహస్రనామార్చన, 31వ తారీఖు శుక్రవారం కదలీపద సహస్రనామార్చన, జూన్ 1వ తారీఖు శనివారం హనుమత్ జయంతి సందర్భముగా సూతఫలములు, మామిడి పళ్ళ సహస్రనామ అలంకార అర్చన. ఈ 3 కూడా హనుమత్ జయంతి సందర్భముగా త్రయాహనిక దీక్షగా హనుమత్ జయంతి ఉత్సవములు. తెనాలి పట్టణం బుర్రపాలెం రోడ్డులోని వారాహి బజాజ్ షోరూంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం శనివారం ఎంతో సందడిగా జరిగింది. సరికొత్త లుక్స్ తో, అత్యాధునిక టెక్నాలజీతో, ఆకర్షణీయమైన రంగులతో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమానికి డాల్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎన్ సాయిరామ్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ప్రదీప్, శ్రీరామ్ ఫైనాన్స్ టీఎం వెంకటేశ్వరరావు, బజాజ్ ఫైనాన్స్ సిఎస్ ఎం రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారాహి బజాజ్ షోరూమ్ ఎండి తటవర్తి శ్రీనివాస్ నేతృత్వంలో షోరూమ్ సిబ్బంది అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వారాహి బజాజ్ వివిధ బ్రాంచ్ల ఇన్ఛార్జీలు, షోరూమ్ సిబ్బంది, సబ్ డీలర్లు పాల్గొన్నారు. ఈ బజాజ్ షోరూమ్ వారాహి బజాజ్ షోరూమ్ తెనాలి నందు బజాజ్ ఎలక్ట్రికల్
ఎలక్ట్రిక్ షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి దీంట్లో ముఖ్య అతిథులుగా డాల్మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నంబూరు కృష్ణమూర్తి గారు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్, శ్రీరామ్ ఫైనాన్స్ డిఎం గారు, మరియు అలాగే బజాజ్ ఫైనాన్స్ సిఎస్ఎం రామకృష్ణ గారు, మా వారాహి బజాజ్ సబ్ డీలర్లు మరియు వారాహి స్టాఫ్, మరి ఈ అవకాశాన్ని ఇక్కడ షోరూమ్ని, కొత్త షోరూమ్ని ఇక్కడికి తీసుకురావడంలో మరి మా ఎండి సారు శ్రీనివాస్ సార్ కూడా కృషి చాలా ఇది ఉంది. తెనాలిలో ఈ బజాజ్ ఎలక్ట్రికల్ షోరూమ్ను ఈరోజు మరి గర్వంగా తీసుకురావడం జరిగింది. మరి కస్టమర్స్ అందరు కూడా లేటెస్ట్ టెక్నాలజీతో అత్యధిక సదుపాయాలతో ఈ ఎలక్ట్రికల్ షోరూమ్ బజాజ్ ఎలక్ట్రికల్ షోటర్ ఉంటుంది. బజాజ్ కంపెనీ వారు చేతక్ బండి ఎప్పుడూ అనాదిగా ఉన్న చేతక్ బండి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఇవాళ. దాంట్లో భాగంగా ఈరోజు కొత్త బళ్ళు ఓపెన్ చేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్ టవర్ను నిలిపివేయాలని మల్లిపాడు గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. గ్రామంలోని అయోధ్య నగర్లో నివాస గృహాల మధ్య సెల్ టవర్ నిర్మించడం వలన ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ గ్రామ ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి అయోధ్య నగరాన్ని కొత్తగా నిర్మించడం జరిగింది. సంపత్తి రాఘవరాజు అనే ఒక ప్లాట్ యజమాని మాకు ఎవరికి చెప్పకుండా ఎయిర్టెల్కి పనులు చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చారని. యాక్చువల్గా అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రకారము నివాస స్థలాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. తర్వాత పక్కనే ఎల్టీ లైన్ 11 kV లైన్ వెళ్తుంది, దానికి కూడా ఇది ఇబ్బందికరము. తర్వాత ఈ సెల్ టవర్స్ వల్ల మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు, మానసిక రోగాలకు సంబంధించిన పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బందికరము. దీన్ని ఆపుదల చేయాలని చెప్పేసి గౌరవ ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. మల్లిపాడు గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఉన్నటువంటి అయోధ్య నగర్లో ఈ మధ్య సెల్ టవర్ అనేది నిర్మించడానికి పర్మిషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా సెల్ టవర్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ సెల్ టవర్ని నిర్మించే బుల్డోజర్ని అవన్నీ కూడా మేము అడ్డుకున్నాము. తర్వాత ఆ స్థల యజమాని ఏమైనా సరే మేము అక్కడ సెల్ టవర్ నిర్మించేది మీరేం చేసుకుంటారు అని అతను మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అతన్ని మేము పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేశాము. ఇది ప్రజల నివాస యోగ్యమైన ప్రాంతం, ఇది అందరికీ ఉపయోగపడే ప్రాంతము. దీని ద్వారా మన ప్రజలందరికీ కూడా మంచి ఉపయోగం ఉంటుంది, మంచి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్న మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతనికి పంచాయతీ పర్మిషన్ కానీ ఎట్లాంటి పర్మిషన్లు ఏమీ లేకోకుండా దౌర్జన్యంగా అక్కడ సెల్ టవర్కి నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ విషయం మీద మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికని ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. సోమసుందరపాలెంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణలతో భక్తులు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గత 15 సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలందరి సహకారంతో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి సంబంధించి సోమసుందరపాలెంలోని వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో గత 15 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు కానీ అభిషేక కార్యక్రమాలు కానీ వివిధ కార్యక్రమాలు కానీ ఎంతో గొప్పగా అద్భుతంగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం చూస్తున్నారు మీరు. అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం 3,000 మందికి తగ్గకుండా గ్రామ ప్రజలందరూ కలిసి సమిష్టితో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అభయామి స్వామివారు ఎంతో వారు అనుకున్నటువంటి కోరికలు ఎవరికైనా కావాలన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి అభయంతో ఆయన స్వామివారి అభయాంజనేయ స్వామిగా వెలిసి గ్రామ ప్రజలని అండగా తోడుగా నిలుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తెలుస్తున్నారు. ఈరోజు 17వ సంవత్సరం హనుమ జయంతి సందర్భంగా మన సోమసుందరపాలెం గ్రామంలో చాలా రంగరంగ వైభవముగా స్వామివారికి పంచామృతములు అభిషేకములు నాగవల్లి దాట తమలపాకుల పూజలు బాగా విశేషం ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇటీవల మృతి చెందిన తాపీ కార్మికుడు షేక్ కరీముల్లా కుటుంబానికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం నందులపేటలో కరీముల్లా కుటుంబ సభ్యులకు కార్మిక సంఘ నాయకులు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు హరిదాసు భాస్కర్, కార్యదర్శి రెడ్డిరావుతు శ్రీనివాసరావు, సహాయ కోశాధికారులు ఆదిన కృష్ణ, నాగరాజు, రసూల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28/5/2024 నందులపేటలో ఎస్కే కరీముల్లా అనే అతను అనారోగ్య కారణంగా చనిపోయాడు. అతనికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున 10,000 రూపాయలు మట్టి ఖర్చుల నిమిత్తం ఈ 1వ తారీఖు నాడు ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన వాళ్ళందరూ హాజరైనందుకు చాలా సంతోషం ఉంది. కరీముల్లా అనే ఆయన ఒక పెట్టడం జరిగింది. మా 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇటాకి ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వాలు కట్టుకుని మా దగ్గరకు వస్తే మేము సహాయపడటానికి రెడీలో ఉంటాం. షేక్ కరీముల్లా అనే ఆయన మా అన్నగారండి, టాపీ పని చేస్తాడు. మొన్న 28వ తారీఖు నైట్ చనిపోయారు అనారోగ్యంతో. అందుకని మా వాళ్ళందరికీ రెడ్డి సీన్ అన్నయ్యకి, భాస్కర్ అన్నయ్యకి, అహ్మద్కి, బాదుల్ సీన్ అన్నయ్యకి, శంకర్ అన్నయ్య వీళ్ళందరికీ చెప్పాను. చెబితే ఈ రోజున 1వ తారీఖుని 10,000 రూపాయలు తెచ్చి మట్టి ఖర్చులు కానీ మా అమ్మగారికి ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు చేతి పని చేసుకునే వాళ్ళం మాకు ఈయన బాగా సపోర్ట్ చేస్తుంది. అందరూ ఈయనలో ఎవరెవరు సభ్యులు ఉన్నారో అందరూ బాగా చేస్తున్నారు పని. సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. బుర్రేపాలెం రోడ్లన్నీ డంపింగ్ యార్డ్ నుండి వెలువడే వ్యర్థాల కారణంగా తమ యొక్క పంట పొలాలు నిరుపయోగంగా మారిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంత రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.